మీరందరూ కష్టపడి పరీక్షలు రాసి డిఎస్సి రాసి వచ్చిన వారు, ఎవరో కాగితం పైన పేర్లు ఇస్తే వచ్చిన వారు కాదు, మీరందరూ డిఎస్సి బ్యాచ్. సో చాలా కష్టపడి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. అనేక కారణాల వల్ల మనం ఇబ్బంది పడిన విషయం వాస్తవం. ఇప్పుడు అన్ని సరిదిద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ ఉపాధ్యాయులందరినీ కోరేది కూడా ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు ఎట్లా పిల్లల్ని ఆలోచపరిచే విధంగా ఎలా పాఠాలు చెప్పాలి, ప్రాక్టికల్ అప్లికేషన్స్కి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది చాలా చాలా అవసరం. సో అది మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రెండో విషయం, జనరేషన్ టు జనరేషన్ సెన్సిటివిటీ పెరిగిపోయింది. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో నేను అల్లరి, మా టీచర్ గట్టిగా 2 బీకేది, నేను కొట్టేది. మా క్లాస్లో ఎగ్జాంపుల్ చేసాం కూడా నన్ను ఎక్కువ కొట్టేవాడు. మేము ఇట్లా దులిపేసుకుని మళ్ళీ మేము పని చేస్తున్నాం. కానీ ఇంక 3 తరాలు మారేగల ఏమైందంటే సెన్సిటివిటీ పెరిగింది. పిల్లలు కూడా మారుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము గతంలో ఇట్లనే చేసాం కనుక అదేం పని చేస్తాం కాదు. ఇప్పుడు పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు ఏఐ అనండి, వేరే మార్గాలు అనుకోండి, పిల్లలు కూడా ఆలోచన మారింది. వాళ్ళు మనం తిప్పి వాళ్ళ డౌట్స్ అడిగే పరిస్థితి వచ్చింది. అది రావాలి. మాకు ఇంట్లో ఒకప్పుడు